డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్ చాలామందికి, దాని గురించి కూడా అడుగుతున్నాను. అంటే సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కానీ పల్లెటూరులో ఉండి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అది నెల నెల చిట్టి కట్టుకుంటున్నాం కదా, ఇక్కడ కూడా మంచిగానే డబ్బులు మిగులుతున్నాయి, అండ్ మా ఎదురుగానే ఉంటున్నారు వాళ్ళు, చిట్టిలోనే ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ కదా మ్యూచువల్ ఫండ్స్ కన్నా అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం అది సార్. మీరేం చెప్తారు సార్? చిట్టీలో పెట్టుకోవడం బెస్టా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా? సంజయ్ గారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే ఫస్ట్ అసలు చిట్ ఫండ్ అనేది ఎలాగా రన్ అవుతుంది దాని గురించి తెలుసుకోవాలండి ఫస్ట్. అంటే ఒక ఈ చిట్ ఫండ్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు, ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక ఫ్యామిలీ అవనండి, లేకపోతే ఒక కమర్షియల్, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసుకుని ఒక ఫర్మ్ రిజిస్టర్ చేసుకోవాలి. ఫర్మ్ రిజిస్టర్ చేసుకునేటప్పుడు దాంట్లో ఈ చిట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే సార్. సో ఇది అయిన తర్వాత అలా ఎవరైతే ఆ మెంబర్స్ ఉంటారో, ఆ కమిటీ, ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఒక అమౌంట్ డిసైడ్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ ఇంత కంట్రిబ్యూట్ చేస్తాము, తర్వాత ఒక సమయం టెన్యూర్ డిసైడ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, ఒక 10 months 1000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరు, ఒక 10 మంది ఉన్నారు, 1000 రూపాయలు ప్రతి నెల వేసుకుందాం అనుకుంటున్నారు. ఒక 10 నెలలు చిట్ టెన్యూర్. సో ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు వేస్తూ ఉంటారు సార్. వేసేటప్పుడు అదేమవుతుందంటే ఈ వేసిన ఇన్వెస్ట్మెంట్ అంటే 1000 రూపాయలు వేస్తే ఒక మనిషికి 10 మంది వేస్తున్నారంటే ఎంత? 10,000 అవుతుంది. ఆ 10,000 ప్రతి నెల ఒక్కొక్కరికి వెళ్తుంది. అది ఎలాగ వెళ్తుంది అంటే, ఒకటి పాట ఉండొచ్చండి, పాట పాడతారు, లేదంటే టోకెన్ లాటరీ సిస్టమ్. ఓకే. సో ఇదేంటంటే ఈ లాటరీ సిస్టమ్ అనుకోండి, ప్రతి ఒక్కరికి వెళ్తూ ఉంటుంది ఆల్టర్నేటివ్గా 10 monthsకి ప్రతి 10 మందికి ఆ డబ్బులు అనేది 10,000 ఒకే లంసమ్కి ఇచ్చేస్తారు. అంటే ఆయన ఇన్వెస్ట్ చేసింది 1000 రూపాయలే, కానీ 10,000 ఇచ్చేస్తారు. ముందుకే వచ్చేస్తుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ అదొక్కటేనండి. ఓకే. సో దాంట్లో కూడా మీకు ఇప్పుడు పాట పాడతారు, పాట పాడేటప్పుడు మీకు అంత డబ్బులు వస్తుందా? రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 చిట్టి అమౌంట్ అండి, పాట పాడేటప్పుడు మేబీ 8,000 వచ్చింది అనుకోండి. అవును సార్. పాట పాడే బట్టి, ఎవరైతే పాట పాడే బట్టి మనకు వస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు ఆ 10,000 అనేది రాపోవచ్చు, 8,000 రావచ్చు, 9,000 రావచ్చు, పాట బట్టి ఉంటుంది. ఒకవేళ 8,000 వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎవరైతే ఈ చిట్ ఫండ్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ ఫీజు ఉంటుంది. అవును సార్. సో వాళ్ళ ఫీజు ఎంతో, ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టుకుంటారు, 2,500 ఎంతో పెట్టుకుంటారు, 1,000 రూపాయలు 500 పెట్టుకుంటారు, అది వెళ్తుంది. అది కాకుండా డివిడెంట్ అయితే మిగతా డివిడెంట్ ఉంటుందో, ఆ డివిడెంట్ ప్రతి ఒక్క కస్టమర్స్కి, లేకపోతే లాస్ట్ ఎవరైతే ఒక కస్టమర్ వెళ్తుందో ఆ డివిడెంట్ అన్ని ఆయనకి వెళ్తుంది. ఎందుకంటే చాలా లేట్గా వస్తుంది కదా ఆయనకి. సో ఆ డివిడెంట్ అన్ని లాస్ట్ పర్సన్ ఎవరైతే చీటీ వస్తుందో ఆ డివిడెండ్ అన్ని ఆయనకి పే చేస్తారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, మనకి ఇప్పుడు చిట్ ఫండ్ అంటే ఏంటనేది అర్థమైంది. ఇప్పుడు చిట్ ఫండ్లో అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు బాగానే ఉన్నారని అనుకుంటాం. ఈ బిజినెస్లో చాలా కావాల్సింది ఏంటంటే హానెస్టీ అండ్ ఇదండి. హానెస్టీ చాలా ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. అలాంటి వాళ్ళే చేయగలుస్తాము. నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళు కూడా చాలామంది స్టార్ట్ చేశారు, క్లోజ్ చేసి వెళ్ళిపోయారండి, మనుషులు కనబడలే. అవునండి. చాలా ఫ్రాడ్స్ అవుతుంటాయి. మిస్మేనేజ్మెంట్. అవును సార్. మిస్మేనేజ్మెంట్ కంపెనీలు కూడా చాలా దివాళా తీసినాయి. మిస్మేనేజ్మెంట్ ఫండ్స్ చేస్తుంటారండి, మనిషి మాయమైపోతారు, మనకి డబ్బులు పోయినట్టుగా, రిస్క్ చాలా ఉంటుంది. ఓకే. అంటే సార్ వాళ్ళు ఎలా అంటున్నారంటే అండి, ఇది మ్యూచువల్ ఫండ్స్ అనేది డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్, అది చిట్ ఫండ్స్ అవునాయి, చిట్ ఫండ్స్ కంపెనీలు అవునాయండి, ఫిజికల్ ఇంటరాక్షన్ ఉంటుంది, మాకు మాట్లాడతాం, కళ్ళారా చూస్తాం వాళ్ళతోటి, అందుగా వీళ్ళని నమ్మచ్చా అని చెప్పేసి ఈ డౌట్స్లో ఉన్నారు, ఎవరు నమ్మాలని చెప్పేసి. ఈ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్లు కానీ, అంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే ఓకే, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళంతా డిజిటల్ కదండి, ఓన్లీ ఫోన్లోనే.
దాని మీద నమ్మకం పెట్టాలా లేకపోతే కంటికి కనిపించే వీళ్ళని నమ్మాలా అని చెప్పేసి డౌట్లు పడుతున్నారు. అది ఇప్పుడు ఒక కస్టమర్ డిసైడ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం నమ్మొచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత మనం పెడుతున్న డబ్బులకి రిటర్న్స్ వస్తున్నాయా రెండోది. అవునండి. సో ఎవరైతే మనం నమ్ముతామో వాళ్ళే ఇప్పుడు మనకు కనబడకుండా పోతున్నారు. ఈ చిట్టు ఫండ్లన్నీ వేసుకున్న వాళ్ళందరూ నమ్మే కదా సార్ వేసింది. అవునండి. మీకు అది మ్యూచువల్ ఫండ్స్లో మీరు వేసినా సరే అలాగే ఎవరు చేయలేరు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ₹1000 ప్రతి నెల వేసుకున్నా దానికి మీకు 12 to 15% రిటర్న్స్ వస్తుంది. ఇదంతా ఒక సెబీ ఇది అండర్ రెగ్యులేటెడ్ ఉంటుంది. ఎవ్వరు ఏం చేయలేరండి. అంటే ఫ్రాడ్, మిస్మేనేజ్మెంట్ ఫండ్స్ ఏం చేయలేరు. ఎందుకంటే అన్ని డిజిటల్, మీరు చెప్పినట్టుగా డిజిటల్ ఈ కాలంలో. ఫిజికల్గా అంటే ఏంటి, క్యాష్ తీసుకోవట్లేదండి. ఇప్పుడు చెక్ రూపంగా తీసి పెడుతున్నారు వాళ్ళు. డిజిటలే కాదు సార్. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళకి ఏం లేదు తెలియదు అంటే ఫిజికల్గా చేయొచ్చు. ఫిజికల్గా ఫామ్ తీసుకుని వెళ్ళి ఫిజికల్గా చెక్ తీసుకుని వెళ్ళి చేయొచ్చు. డిజిటల్ మోడ్ ఎందుకు ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నామంటే ఫాస్టర్ వే, అంటే త్వరగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు పల్లెటూరులోనే తీసుకోండి సార్, యూపీఐలు వాడుతున్నారు కదా సార్. ప్రతి ఒక్కరి దగ్గర యూపీఐ ఉంది. యూపీఐ ఉందంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఆన్లైన్ పే చేసుకోవచ్చు కదా. మీరు ఎలాగైతే స్కానింగ్ చేస్తారో స్కాన్ చేసి పే చేస్తారు కదా, అదేవిధంగా వాళ్ళు అక్కడ యూపీఐ ఐడి వేసి పే చేయాలి. సో ఇక్కడ మనం డబ్బులు అనేది ముట్టట్లేదు, రిస్క్ లేదు. ప్లస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే సెబీ రెగ్యులేటెడ్, మీకు అర్థమైందా సార్? సో రిస్క్ అనేదే లేదు. మీకు అసలు రిస్క్ ఉంది కనబడుతుందంటే నాకు చిట్ ఫండ్లోనే కనబడుతుంది ఎక్కువ రిస్క్. సొంత వాళ్ళు ఉన్నా సరే నాకు రిస్క్ అక్కడే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు ఎవరినైనా నమ్మాలి అంటే సొంత వాళ్ళని నమ్మడానికి లేదు సార్. అవును సార్, లేదు, నిజంగా లేదు. లేదు. అంతే, అన్నదమ్ముల మధ్యన కూడా ఎక్కడ ఉంది సార్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఈ కాలంలో? లేదు. ప్రాపర్టీ రాగానే వాళ్ళ కలర్స్ కనబడుతూ ఉంటాయి, ఏం చేయలేం. సో ప్రపంచం అలాగుంది సార్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కస్టమర్స్కి ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో బెటర్, మంచి రిటర్న్స్ వస్తాయి, సేఫ్ అండ్ సెక్యూర్. సెబీ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో అక్కడ మీకు ఎవరు రెగ్యులేట్ చేయరు, చూడట్లేదు కదా. మీకు చిట్ ఫండ్లో ఓన్లీ ఆర్గనైజర్ ఈజ్ ద రెగ్యులేటర్. స్టేట్ గవర్నమెంట్లో రిజిస్టర్ చేసుకుంటారు కానీ మీ ట్రాన్సాక్షన్స్కి వాళ్ళ ఇది తీసుకోరు. ఓన్లీ ఆర్గనైజర్. మీరు ఆర్గనైజర్ నమ్మి బ్లైండ్గా వెళ్తున్నారు, ఒక మనిషిని నమ్మి వెళ్తున్నారు. అది మరి ఆ రిస్క్ మీరు గ్రహించి దేంట్లో బాగుంటుంది అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మీరు ఇప్పుడు టోటల్గా చెప్పాలనుకున్నది ఏమన్నా అంటే, ఇప్పుడు సొంత అన్నదమ్ములే ఆస్తి విషయాల్లో కొట్టుకుంటున్నారు, ఇంకొకరిని నమ్మి ఎలాగ ఇన్వెస్ట్మెంట్ పెడతారు అని చెప్పేసి అంటున్నారు. చిట్ ఫండ్స్ అనేది నమ్మడానికి లేదు సార్ సంజయ్ గారు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.